ఒక్కొక్కసారి విపరీతమైనటువంటి కష్టాల్లో కూరుకుపోతాము. చుట్టూ చీకటి ఆవరించినట్టుగా అనిపిస్తుంది. జీవితం ముగిసిపోయినట్లుగా తోస్తుంది. కానీ నిజానికి అక్కడే మీరు అప్పుడే ఆ కష్టంలోనే ఒక విత్తనంలా నాటబడ్డారు. ఖచ్చితంగా ఎప్పటికైనా మహావృక్షమై ఎదుగుతారు. చుట్టూ చీకటి ఆవరించినప్పుడు ఎప్పుడూ కుంగిపోకండి. అక్కడుంచే మొలకెత్తుతాను అనేటువంటి ధైర్యంతో ముందడుగు వేయండి. కష్టం కూడా మీ ధైర్యాన్ని చూసి చిన్నబుచ్చుకొని పక్కకు తప్పుకుంటుంది. సంపద అనేది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో చెప్పలేము. సంపద ఉన్నప్పుడు మన చుట్టూ అందరూ ఉంటారు. కానీ అదే సిరి సంపదలు మన దగ్గర లేనప్పుడు మనకు అందరూ దూరం అవుతారు. సంపదని మనం రక్షించుకోవాలి. జ్ఞానం మాత్రం మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా గొడుగై రక్షిస్తూ వస్తుంది. ఆ జ్ఞానంతోనే నీ విలువని, నీ గౌరవాన్ని మళ్ళీ పెంచుకునేలాగా నిన్ను కాపాడుతుంది. అందుకని జ్ఞాన సముపార్జన కోసమై నిరంతరం పరితపిద్దాం. మంచి విషయాలు నేర్చుకున్నటకు మాత్రమే మన సమయాన్ని వెచ్చించే ప్రయత్నం చేద్దాం. జీవితంలో వచ్చేటువంటి సమస్యలకి సరైన సమయంలో, సరైన పద్ధతిలో, సరైన విధంగా పరిష్కారాన్ని వెతుక్కునేటువంటి ప్రయత్నం చేయాలి. అంతే తప్ప తప్పుడుగా ఆలోచించి తప్పుడు నిర్ణయాలు తీసుకొని మీ జీవితంలో మీరే ఒక సమస్యగా ఎప్పటికీ మారకూడదు. మాట్లాడేటువంటి మాటలకి విలువ లేదనుకున్నప్పుడు మౌనంగా ఉండటం మంచిది. అలా కనుక ఉండలేకపోయినట్లయితే కనీస పక్షంగా మాట్లాడేటువంటి మాటల్లో నాణ్యతైనా ఉండేలాగా చూసుకోండి. నాణ్యమైనటువంటి మాటలు మాట్లాడినప్పుడు కనీస గౌరవమైనా దొరుకుతుంది. అలా కాకుండా నోటికి వచ్చిందల్లా మాట్లాడుతూ ఉంటే నీ మాటలతో నీ విలువ నీవే తగ్గించుకున్నట్లు అవుతుంది. అందుకోసమని మాట్లాడేటువంటి ప్రతి మాట నీ విలువ పెంచేదిగా ఉండాలి, కానీ నీ విలువని తగ్గించేదిగా ఉండకూడదు. వీలైతే విలువ పెంచే మాటలు మాట్లాడండి, లేదంటే మౌనంగా ఉండండి. ప్రతి విషయాన్ని కూడా అందరికీ అర్థమయ్యేలాగా వివరించాలని అనుకోవద్దు. ఎందుకంటే కొంతమంది తాము ఏమి కోరుకుంటున్నారో అది మాత్రమే వినాలనుకుంటారు. అటువంటి వాళ్ళకి మనం ఎంత చెప్పినా అర్థం చేసుకునేటువంటి పరిజ్ఞానం ఉండకపోగా మనం చెప్పినటువంటి విషయాలని విమర్శిస్తూ ఉంటారు. అందరికీ ప్రతి విషయం అర్థమవుతుంది అని చెప్పి ఎప్పుడు అనుకోకండి. కొంతమందికి అసలు అర్థమే కాదు. ఎంతో కష్టపడి విజయం సాధిస్తాము. ఆ విజయం జీవితంలో మనల్ని ఉన్నత స్థాయికి చేరుస్తుంది. కానీ మన ప్రవర్తన, మన నడవడిక, మనలో ఉన్నటువంటి మానవత్వపు లక్షణాలు మనల్ని అందరి హృదయాల్లో ఉన్నత స్థాయికి చేరేలాగా చేస్తాయి. విజయాన్ని సాధించాక మన నడవడిక, మన ప్రవర్తన, మన మానవత్వపు హృదయం సరిగ్గా ఉండాలి అనే విషయాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు. మీ ప్రవర్తన విధానం కనుక సరిగా లేకపోతే ఓటమి పాలై ఒంటరిగా మిగిలిపోతావు. విజయం సాధించడంతో పాటు మంచి ప్రవర్తన కలిగి ఉండటం మాత్రమే మనల్ని స్థిరంగా నిలబెట్టగలుగుతుంది. కోపాన్ని అదుపులో పెట్టుకోగలిగినంత వరకు కోపం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు. కానీ ఆ కోపం ఆవేశంగా మారితే మాత్రం అనర్థదాయకమే. ఆవేశం ముంచుకు వచ్చేటువంటి ఒక్క క్షణాన్ని గనక అదుపులో ఉంచుకోగలిగితే పశ్చాత్తాపపడేటువంటి, బాధకి గురి చేసేటువంటి 1000 క్షణాలని తప్పించుకోవచ్చు. ఆవేశం అనేది అన్ని వేళలా అనర్థదాయకమే. నీవేదైనా పని చేయి తలపెట్టావు, నీకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నావు. అలాంటప్పుడు నీ లక్ష్యం గురించి నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి చెబుతూ కూర్చోకు. నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళలో కొంతమంది ఏదో ఒక మాట అని మిమ్మల్ని మీ లక్ష్యం నుంచి దూరం చేయవచ్చు. నీ లక్ష్యాన్ని ఎవరికి తెలియకుండానే సాధించేటువంటి ప్రయత్నం చేయి. ఎవ్వరికీ కూడా అతి చనువు ఇవ్వకండి. ఎందుకంటే చనువు ఎక్కువైతే చులకన భావం తప్పదు. తర్వాత బాధపడటం కన్నా ముందు నుండే జాగ్రత్తగా ఉంటే ఇరువైపులా సంతోషంగా ఉండగలుగుతారు. అందుకని ఎవ్వరికీ కూడా అతి చనువు ఇవ్వకండి. ఎంతలో ఉండాలో అంతవరకు మాత్రమే ఉండే ప్రయత్నం చేయండి. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటేనే ఇరువైపులా సంతోషంగా ఉంటారు. జీవితం అంటేనే కష్ట సుఖాల సమ్మేళనం. కష్టం వెనక సుఖం, సుఖం వెనక కష్టం చీకటి వెలుగులాగా మారుతూనే ఉంటాయి. అయితే జీవితంలో వచ్చేటువంటి ప్రతి కష్టాన్ని ఒక సవాలుగా భావించు. జీవితం ఎప్పుడూ సవాళ్ళని విసురుతూనే ఉంటుంది. ఎవరైతే ఆ సవాళ్ళని ఎదుర్కొని ధైర్యంగా నిలబడతారో వాళ్ళు మాత్రమే విజేతగా నిలుస్తారు. అందుకని జీవితం విసిరేటువంటి సవాళ్ళకి భయపడి ఎక్కడా తలొగ్గకు. ధైర్యంగా ముందడుగు వేయి. అందరికీ ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా తప్పకుండా దిగి తీరుతావు. జీవితంలో ఏ తప్పు చేసినా కూడా శిక్ష అనేది ఒక పరిమితి ఉంటుంది. కానీ ఒక మూర్ఖుడిని కానీ ఒక మూర్ఖురాలని కానీ పెళ్లి చేసుకుంటే మాత్రం ఆ శిక్ష మాత్రం జీవిత కాలం కొనసాగుతుంది. అందుకని పెళ్లి చేసుకునేప్పుడు తగు జాగ్రత్తతో వ్యవహరించాలి. దుర్మార్గులతో స్నేహం పనికిరాదు, అలాగని విరోధము కూడా పనికిరాదు. ఎందుకంటే వీళ్ళు కాలే నిప్పు లాంటి వాళ్ళు. పట్టుకున్నామా కాలుతుంది, పోనీలే చల్లారాక పట్టుకుందామా అంటే మసి అంటుకుంటుంది. అందుకని ఇలాంటి వాళ్ళతో అంటి ముట్టనట్టుగా ఉదాసీనంగా వ్యవహరించడం నేర్చుకోవాలి.
మన ప్రవర్తన ఎలా ఉండాలట అంటే అందమైన జీవితాన్ని జీవించేలాగా ఉండాలట. అంతేకాని మన ప్రవర్తన ద్వారా వచ్చినటువంటి సమస్యలతో జీవితాన్ని భరించేలాగా ఉండకూడదట. జీవితాన్ని జీవించాలా భరించాలా అనేది మన ప్రవర్తన మన నడవడికే నిర్ణయిస్తాయి. మంచి ప్రవర్తనతో మాత్రమే ముందడుగు వేస్తూ అందమైనటువంటి జీవితాన్ని జీవించే ప్రయత్నం చేద్దాం. ఎంతో కష్టపడి విజయం సాధిస్తాము. ఆ విజయం జీవితంలో మనల్ని ఉన్నత స్థాయికి చేరుస్తుంది. కానీ మన ప్రవర్తన, మన నడవడిక, మనలో ఉన్నటువంటి మానవత్వపు లక్షణాలు మనల్ని అందరి హృదయాల్లో ఉన్నత స్థాయికి చేరేలాగా చేస్తాయి. విజయాన్ని సాధించాక మన నడవడిక, మన ప్రవర్తన, మన మానవత్వపు హృదయం సరిగ్గా ఉండాలి అనే విషయాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు. మీ ప్రవర్తన విధానం కనుక సరిగా లేకపోతే ఓటమి పాలై ఒంటరిగా మిగిలిపోతావు. విజయం సాధించడంతో పాటు మంచి ప్రవర్తన కలిగి ఉండటం మాత్రమే మనల్ని స్థిరంగా నిలబెట్టగలుగుతుంది. జీవితంలో ఏదో ఒకరోజు మంచి రోజులు వస్తాయి, మన జీవితం కూడా మారుతుందిలే అని ఏ పని చేయకుండా బద్ధకంగా కూర్చుంటే జీవితం ఎప్పటికీ మారనే మారదు. మార్పులు వస్తాయని ఎన్ని ఉదయాలు ఎదురు చూసినా కూడా నిష్ప్రయోజనం తప్ప ప్రయోజనం లేనే లేదు. అందుకని నీలో నుండి నువ్వే ఉదయించాలి. నీలో నుండి నువ్వే సరికొత్తగా మార్పు చెంది ఎదిగే ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే నీ జీవితంలో సరికొత్త ఉదయాలని చూడగలుగుతావు. అంతే తప్ప ఏ ప్రయత్నం చేయకుండా ఎన్ని ఉదయాలు గడిచినా నీ జీవితంలో మార్పు రానే రాదు. రకరకాల మనుషులు ఉంటారు, మనల్ని ఎన్నో విధాలుగా ప్రభావితం చేస్తూ ఉంటారు. మన మనసులో కూడా ఎన్నో ఆలోచనలు వస్తూ పోతూ ఉంటాయి. చెడు ఆలోచనలు వస్తాయి, మంచి ఆలోచనలు వస్తాయి. మన చుట్టూ చెడు మనుషులు ఉంటారు, మంచి మనుషులు ఉంటారు. అయితే ఇది ఎప్పటి వరకు ప్రమాదం కాదు అంటే చెడు మనుషులతో అత్యధికంగా స్నేహం చేయనంత వరకు, అలాగే చెడు ఆలోచనలు మన మనసులో విపరీతమైనటువంటి ప్రభావానికి గురి చేయనంత వరకు అవి వస్తూ పోతూనే ఉంటాయి. వాటిని పెద్దగా లెక్కలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఎప్పుడైతే చెడ్డ వాళ్ళతో విపరీతంగా స్నేహం చేయటం, ఎప్పుడైతే చెడును విపరీతంగా మెదడులోకి ఎక్కించుకోవటం లాంటి వాటికి ప్రభావితం అయ్యావో అప్పుడు నీ జీవిత పతనం క్రమక్రమంగా మొదలవుతుంది. ఎలాగా అంటే చుట్టూ నీరు ఉన్న పడవ అందులో సుఖంగా ప్రయాణం చేస్తుంది. కానీ అదే నీరు పడవలోకి వచ్చిందంటే పడవ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు, అక్కడే నట్టేట మునిగిపోతుంది. అలాగే మన చుట్టూ ఎంత చెడైనా ఉండనివ్వండి, మన మనసులో ఎన్ని చెడు ఆలోచనలైనా వస్తూ పోతూ ఉండనివ్వండి, కానీ మనం మాత్రం వాటిని పట్టుకొని కూర్చోకూడదు. మీ అంతరాత్మ ప్రబోధిస్తున్నటువంటి మంచి వైపు మాత్రమే పయనించండి.